నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. అసలు ఒక వ్యక్తి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోకి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్లోకి రావాలి అంటే అయితే మనకి తెలియాలి కదా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి తెలియాలి. ఇందులోకి చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్లోకి రావాలి అంటే ఎందుకు రావాలి, మీకు ఏం అవసరం, మీకు ఏం కావాలి, కోరికలు ఏంటి, క్లారిటీ ఏంటి తెలుసుకున్న తర్వాత వచ్చి దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి తెలుసుకోండి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, ఏ విధంగా దీన్ని ఫాలో అవ్వాలో తెలుసుకోండి. దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై అవ్వచ్చు, ఒకటి పాజిటివ్ అఫర్మేషన్స్, మీకు ఇందులో మళ్ళీ క్లారిటీ, ఫస్ట్ సంతృప్తి ఉండాలి, మీకు ఏం కావాలో కోరికలు తెలియాలి, అవి అచీవ్ చేసుకోవాలని ఇందాక చెప్పే కదా ఒక స్టోరీ ఏం చెప్పాను, కోతులు చూడొద్దు అంటే మన పూజలు వ్రతాలు అన్నీ చేస్తాము, నేను దానికి ఎగ్నిస్ట్ కాదు, నేను కూడా చేసుకుంటాను. ఎందుకంటే ఒక గుడిలో విశ్వ చైతన్యం ఉంటుంది, మనలోనూ చైతన్యం ఉంటుంది, మన దగ్గర ఆ వైబ్రేషన్ మనం కలవటం కోసమే టెంపుల్కి వెళ్తాము, అన్ని చోట్లకి వెళ్ళి అక్కడున్న శక్తిని మనం ఆపాదించుకుంటాం. ఆపాదించుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్ హై అవుతాయి. ఇక్కడ మనకి ఇక్కడ వన్నెస్లోకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి తెలియలేదు అనుకోండి, ఏ కోరిక కావాలి, ఏం చేయాలి, క్లారిటీ లేకపోతే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేము. మనం ఇంతకు ముందు ఏం చెప్తాము, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని కంటిన్యూ చెప్తూ ఉంటాం. కంటిన్యూ చెప్తున్నప్పుడు నామస్మరణ చేయండి, నామస్మరణ చేస్తూ ఉంటాం. నామస్మరణ చేసినప్పుడు మనం ఇంటర్నల్గా వెళ్తున్నామా, ఏదో కాసేపు నామం చేస్తున్నాము, అక్కడి నుంచి కోసేపు షిఫ్ట్ అవుతాం. మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకు కావాల్సిన పాజిటివ్ వే ఏది రిజిస్టర్ అవ్వట్లేదు కదా. సో మనకి కావాల్సిన పాజిటివ్ వే ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న పాత నమ్మకాలను రిమూవ్ చేయాలి. మనం ఏం చెప్పుకున్నాం, పదే 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 ఏదైతే మననం చేస్తున్నామో, ఏదైతే చూస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అని చెప్తున్నాం. పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నప్పుడు భగవంతుడు నాకు ఏది సరైందో మనం చెయ్యి అని అడుగుతున్నాం. కానీ మన కోరికలు అనేవి వేరేగా ఉన్నాయి. అవి అచీవ్ చేయగలమని నమ్మకం వస్తుందా? రావట్లేదు. సో మీరు అది చేసుకుంటూ మీకు ఏం కోరికలు కావాలి, ఏం కావాలంటే ఈ యూనివర్స్లో యద్భావం తద్భవత్ అనే సూత్రాన్ని పట్టుకుని, అంటే మనం ఏది మాట్లాడితే అదే నిజమవుతున్న దాంట్లో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉన్నట్టుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. అడగాలి, నమ్మాలి, పొందాలి, లైక్ అట్రాక్ట్ లైక్, అంటే మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నామో పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది మన లైఫ్, నెగిటివ్ అయితే నెగిటివ్ వస్తుంది. ఏదైతే తీసుకుంటామో వాటన్నిటిని మీరు తీసుకోండి అని చెప్తున్నాం. అలా మీకు సంతృప్తితో ఉండండి, ఆనందంతో ఉండండి. మీకు ఏం కావాలని ఈ 60,000 కోరికలు అంటే రోజు వచ్చే ఆలోచనలో నుంచి మీకు కావాల్సింది ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత అదే పదే 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 రీడ్ చేస్తూ ఉండండి, రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకి మొన్న సినిమా ఒకటి వచ్చింది, ఇప్పుడు అంటే సుందరానికి తొందర ఎక్కువ సినిమాలో చిన్నప్పుడు వాళ్ళ బామ్మ ఎవరో ఒక ఆస్ట్రాలజీలో ఎవరో చెప్తాడు, ఆయనకి ఏం చెప్తారు, నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి ఆపోజిట్ జరుగుతుంది, అశ్విని దేవతలు ఉన్నారు, ఏదంటే అది తదాస్తి అంటాడు. కానీ అతను పాజిటివ్ అనుకున్నప్పుడు జరగదు, ఏదైతే వద్దు అనుకుంటాడో నెగిటివ్ అనుకుంటాడో అది ఇమీడియట్గా జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే వద్దంటే జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఏమైంది, తన ఆలోచన విధానం, తను చూసిన దృష్టికోణం వేరే. అంతే కదా. ఇప్పుడు మంచి అమెరికా వెళ్ళాలనుకున్నాడు, అమెరికా వెళ్ళాడా? వెళ్ళలేదు. తర్వాత నేను ఇది కాకూడదు అనుకున్నాడు, అది అయిపోయింది. ఇంకోటి కాకూడదు అనుకున్నాడు, అది అయిపోయింది. అంటే ఏదైతే రివర్స్ అనుకుంటున్నాడో అవన్నీ చకచక జరిగిపోతున్నాయి. అంటే తర్వాత తను తెలుసుకుంటాడు, ఓహో నేను ఆలోచించే అశ్విని దేవతలు ఉన్నది, నేను ఆలోచించే దాంట్లో వేరేగా ఆలోచిస్తున్నాను అని అంటాడు. కావాలంటే ఆ సినిమా చూస్తే కూడా మీరు ఒకసారి తెలుస్తుంది వాళ్ళు మనం ఎలా ఆలోచిస్తాం. మనం కూడా అంతే, కావాల్సిన దాని గురించి ఆలోచించకుండా అక్కర్లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అందుకని మనకి అలా కాకుండా ఈ పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా, పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా మనకి ఉన్న నెగిటివ్ అన్నింటినీ తీసేసి, ఈ కలుపు మొక్కలకి అయితే ఏదో ఖాళీ ప్రదేశంలో ఏదైతే మనం ఒక పంట వేసినప్పుడు దాంట్లో వేస్ట్ కలుపు మొక్కలు వస్తాయి, ఆ మొక్కలన్నిటిని కూడా రిమూవ్ చేసి ఏ పంట కావాలంటే ఆ విత్తనాలనే మనం చూడాలి. అది చూసుకుని మీరు ఆ డ్రీమ్స్ని పెరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా ఒక్కొక్క కోరిక నెరవేరుతున్నట్టుగా మీరు చూడటము, అలవాటు చేసుకోవటం. కొంతమంది ఈజీగా దీంట్లో విజువలైజేషన్ టెక్నిక్స్ అంటారు, కొంతమంది ఏమో విజన్ బోర్డ్ పెట్టుకోండి అంటారు. మనం ఏదైతే చూసాం దృశ్యం మూవీ చూసినట్టు దృశ్యం మూవీలో లాగా మనం పదే పదే ఏదైతే చూస్తామో అదే మనం అట్రాక్ట్ చేస్తామంటారు. ఇంకోటి యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అన్నిసార్లు వేస్తారు, మనం ఎప్పుడు పదే పదే చూస్తే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ కడగాలి అంటే హార్పిక్ అబ్బాసే గుర్తొస్తాడు.
సో అట్లా మనకు కావాల్సిన డ్రీమ్స్ మీరు పిక్చర్ తెచ్చుకు పెట్టుకోండి. ఓకే, వాటిని పదే పదే మీరు ఇప్పుడు ఏం పొందాలనుకుంటున్నారో దాన్ని పొందుతున్నట్టుగా అఫర్మేషన్స్ రాయటం నేర్చుకోండి. అవి ఎలా రాయాలి, ఇప్పుడు మీకు ఏం కావాలో లిస్ట్ తీసుకున్నారుగా, దాన్ని అఫర్మేషన్ రూపంలో ఫామ్ చేసుకోండి. అంటే ధృవీకరణ. అఫర్మేషన్ అంటే ఏంటి, మనం ఒక స్టాంప్ పేపర్ మీద ఒక స్థలం కొనుక్కుంటే ఇది మంది అని ఎలా ధృవీకరించామో, ఏదైనా సరే మనం ఒకటి పొందుతున్నామంటే ఇది నాది, నేను పొందేశాను అన్నట్టుగా మీరు ధృవీకరణ ఇస్తున్నారు. ఆ ధృవీకరణ అనేది మీరు కరెక్ట్గా మీరు ఇవ్వండి. నేను ఈరోజు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను ఈ నెలాఖరు కల్లా అంటే నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనేది మీరు స్టాంప్ వేసేసారు. ఇవి ఎలా వస్తాయి, ఏం చేస్తాయి అనేది మీకు అనవసరం. ఓకే, అందులో నుంచి ఆ 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారు, ఆ 1,00,000 రూపాయల వాళ్ళు డ్రెస్సులు కొనుక్కుంటారా, లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి ఏమైనా చేస్తారా, మీ మదర్కి ఏమైనా చేస్తారా, ఆ వచ్చిన డబ్బులతో ఏం చేస్తారో తర్వాత ఆలోచిస్తూ ఉండండి. అఫర్మేషన్ ఏం రాస్తారు, నేను ఈ నెల ఆగస్టు 31 నాటికి నేను 1,00,000 రూపాయలు ఎర్న్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, లేదా నా ఇష్టదైవమైన భగవంతుడి కృతజ్ఞతలు అనుకున్నప్పుడు మీకు పదే పదే అదే అఫర్మేషన్ మార్నింగ్ ఒక 11 టైమ్స్ లెగంగానే, మళ్ళీ పడుకునేటప్పుడు ఒక 11 టైమ్స్ రాయటము, మళ్ళీ పద్దస్మానం పొద్దున్నంతా కూడా పదే పదే ఆ డబ్బులు గుర్తు రాగానే మనం ఆ డబ్బులు వచ్చినట్టుగా, ఆ డబ్బులు పొందినట్టుగా మనం ఊహించుకోవటము చేయటం ఇలా చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు తెలియకుండానే దాన్ని పొందుతారు. ఇందులో ఇదే కదా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చేస్తుంది చెప్పమని చెప్తున్నాము. ఆల్రెడీ పొందాల్సింది ఈ రోజే పొందినట్టుగా చేయమని చెప్తున్నాము. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీనో సాంబారో బిర్యానీనో ఆర్డర్ చేసాము, ఆ హోటల్ వాడు ఎలా ప్రిపేర్ చేశారని చూస్తామా, మనం వచ్చేవరకు కబుర్లు చెప్పుకుంటామా? కబుర్లు చెప్పుకుంటాం. ఇక్కడ కూడా మనం యూనివర్సిటీలో మనకు కావాల్సిన డ్రీమ్స్ పొందినట్టుగా మనం అడిగాము, నమ్మాము, యాక్సెప్ట్ చేసాము, యాక్షన్ పార్ట్లోకి వెళ్ళాము, ప్రతిదీ విజువలైజేషన్ చేస్తున్నాం. ఇంకా మన పని ఏంటి, పొద్దున్నుంచి మిగతా అనేసాని చెప్పేసాం, మిగతా పనులు మీరు చేసేసుకోవాలి. మళ్ళీ అక్కడే కూర్చోకూడదు, ఎప్పుడు వస్తుంది ఏం చేస్తున్నా ఆతృత ఉండకూడదు, దాని మీద నెగిటివ్ ఫీలింగ్ ఉండకూడదు. మీకు వచ్చే ఛాలెంజెస్ చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి, అవన్నిటికి కూడా ఏం చేసుకోవాలి, మీరు పాజిటివ్లోకి మార్చుకోవాలి. ఓకే, వచ్చినప్పుడు వస్తున్నాయి అనుకో, అప్పుడు మన సబ్ కాన్షియస్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ యూనివర్సిటీకి ఇది చాలా చిన్న పరిమాణంతో సమానం, నా కోరిక చాలా చిన్నది, క్షణాల్లో తీర్చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఆల్రెడీ నేను పొందాను అని చెప్పి మనం సబ్ కాన్షియస్ మైండ్కి గట్టిగా చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోద్దిగా. మనకి సినిమాల్లో కూడా చాలా మంది చూపిస్తారు, అంతరాత్మలు వచ్చి మన ముందు కూర్చుని ఇది కరెక్ట్ అని, ఒకళ్ళు మంచి కరెక్ట్ అని, ఇటొకళ్ళు కూర్చుని వాయించేస్తూ ఉంటారు. అట్లా మనకి నెగిటివ్ని బయటకు పంపించేయాలి, పాజిటివ్ని మనం హై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం ఏదైనా కూడా ఈజీగా సాధించగలుగుతాం. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.